Hello friends, welcome back to the exports and imports course. నేను ఆ వీడియో సిరీస్లో కంప్లీట్గా మీకు ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేయాలి దాని గురించి వివరంగా చెప్తున్నాను. అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ మీద చెప్పాలని ఈ వీడియో తయారు చేస్తున్నాను. కొద్దిగా క్రెడిట్ గ్యారంటీస్ మరి ఎలా చేయాలి, మరియు క్రెడిట్ మీద బిజినెస్ చేసినప్పుడు ఎలాంటి గ్యారంటీస్ని చూసుకోవాలి, అది దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు మెయిన్ ఏముంటుందంటే, ఇప్పుడు క్రెడిట్లో బిజినెస్ చేస్తారు చాలామంది. క్రెడిట్లో బిజినెస్ చేస్తే ఏమవుతుందంటే రిస్క్ అనేది చాలా పెరిగిపోతుంది. అంటే ఆ రిస్క్ పెరగడంతో ఏం జరుగుతుంది, అంత లాస్ అనేది కూడా కావచ్చు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే చిన్న బిజినెస్ కాదు కదా, కష్టపడిన అమౌంట్ ఉంటుంది, లేదంటే కష్టపడిన మనము సరుకులు తెచ్చేసి మొత్తము ఫారిన్కి పంపిస్తాము, ఇలాంటి ఐటమ్స్ చేస్తుంటాం. అయితే ఇందులో పెద్ద రిస్క్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఈ క్రెడిట్ యొక్క రిస్క్ని మనము తగ్గించినట్టయితే బిజినెస్లో కొద్దిగా సక్సెస్ తొందరగా వస్తుంది. ఇప్పుడు క్రెడిట్లో బిజినెస్ చేసినప్పుడు మనము క్రెడిట్ యొక్క ఇన్సూరెన్స్ ఈసీజేసీ రెగ్యులేషన్స్ ప్రకారము మనము క్రెడిట్ యొక్క ఇన్సూరెన్స్ చేసుకున్నాం అనుకోండి. క్రెడిట్లో బిజినెస్ చేసేటప్పుడు క్రెడిట్ యొక్క ఈసీజేసీ మనం రెగ్యులేషన్స్తో మనం ఇన్సూరెన్స్ కవర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అలాగే మనం ఇన్సూరెన్స్ మరైన్ అంటే ఏదైనా కార్గో పంపిస్తున్నామో అప్పుడు కార్గో ఇన్సూరెన్స్, అది మరైన్ ఇన్సూరెన్స్, అది సపరేట్ ఉంటుంది. అది మీరు నా ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ బేర్ చేయాలి, ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి, అవి మొత్తం మీకు అర్థమవుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈసీజీసీలో బెనిఫిట్ ఏముంటుందంటే మీకు క్రెడిబిలిటీ పెరుగుతుంది. అంటే బ్యాంక్స్ నుంచి మీకు క్రెడిబిలిటీ పెరుగుతుంది. అంటే మీరు ఒక ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటప్పుడు క్రెడిట్లో చేస్తున్నారు, కానీ దాని మీద ఇన్సూరెన్స్ అనేది కవర్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బ్యాంక్స్ కూడా మీకు హెల్ప్ చేస్తాయి. వాళ్ళు కూడా ఫైనాన్స్ ఇచ్చే అవకాశం అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు ఏదైనా క్రెడిట్ తీసుకుంటున్నారు, లేదంటే వాళ్ళు క్రెడిట్ ఇస్తున్నారు, అయితే అప్పుడు దానికి ఒక ఇన్సూరెన్స్ లాగా ఉన్నది ఈసీజీసీ అండ్ కవర్, అది గవర్నమెంట్ బాడీ ఉంది, వాళ్ళు మొత్తం అది హెల్ప్ చేస్తారు. అంటే అలా చేసినట్టయితే ఏం జరుగుతుంది, ఒక బ్యాంక్స్ నుంచి అయితే మీకు బెనిఫిట్ జరుగుతుంది. నెక్స్ట్ రిస్క్ తగ్గిపోతుంది. అంటే మీ యొక్క ఎక్స్పోర్ట్ బిజినెస్ రిస్క్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంక్రీజ్డ్ కాంపిటేటివ్నెస్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. ఇది ఏముంటుందంటే, ఇప్పుడు నేను ఇక్కడ చెప్తాను, సబ్సిడీస్ అనేవి ఉంటాయి కదా, ప్రతి కంట్రీలో సబ్సిడీ అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చేయండి, మనం యూరియాని ఇంపోర్ట్ చేస్తున్నాం. యూరియాని ఇంపోర్ట్ చేసేటప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, మనకి సబ్సిడీ ఇస్తుంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని చాలా వరకు యూరియా మనకి ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు సబ్సిడీ ఇచ్చేసి మనకి ఇక్కడ అమ్ముతుంటారు, మన ఫార్మర్స్కి అమ్ముతారు. అలాగే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు సపోజ్ అండి ఒక కొత్త పర్సన్ ఉన్నారనుకోండి, కొత్త పర్సన్ ఫారిన్ నుంచి యూరియా ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఇండియాలో సేల్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఆ రేట్ అయితే ఇక్కడ సబ్సిడీ గవర్నమెంట్ మనకి సబ్సిడీ ఇస్తుంది, కానీ అలాగే కొత్త ఇంపోర్టర్ అయితే సబ్సిడీ ఇవ్వలేరు కదా. అప్పుడు ఏమవుతుంది, ఆ గవర్నమెంట్ ఇచ్చే ప్రైజే తక్కువ ఉంటుంది, కానీ ఇప్పుడు వేరే పర్సన్స్ ఇంపోర్ట్ చేసుకుంటే అది ప్రైజ్ ఎక్కువ ఉంటుంది. ఫార్మర్స్ తీసుకుంటారా, ఎక్కువ ప్రైజ్ ఉంటే తీసుకోరు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ కాంపిటీషన్ అనేది వచ్చేస్తుంది. ఆ గవర్నమెంట్ నుంచి సేల్ అయ్యే యూరియా అనేది తక్కువ ప్రైజ్లో దొరుకుతుంది, మనం తెప్పించి అమ్మే ప్రైస్ ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ కాంపిటీషన్ ఉన్నది. ఇలాగే ఏమవుతుందంటే వేరే కంట్రీస్లో కూడా అలాగే జరిగిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది, వేరే కంట్రీస్లో కూడా అక్కడ కూడా వాళ్ళ గవర్నమెంట్స్ సబ్సిడీస్ వాళ్ళు ఇస్తుంటారు కొన్ని ప్రోడక్ట్స్కి. అయితే మనం ఇక్కడ నుంచి పంపించినప్పుడు వాళ్ళకి అక్కడ కాంపిటేటివ్నెస్ పెరిగిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ ఏమవుతుందంటే అక్కడ ఉన్న లోకల్ ఉంటారు కదా, లోకల్ సెల్లర్స్ తక్కువ ప్రైస్లో ఇచ్చినప్పుడు మనకు కూడా ఇక్కడ నుంచి పంపించినప్పుడు మనకి ఇదైపోతుంది, హార్డ్ అయిపోతుంది. అప్పుడు ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్లో మనము అంటే క్రెడిట్లో వర్క్ చేస్తే ఏమవుతుందంటే బిజినెస్ అనేది ఫాస్ట్ అవుతుంది. డిమాండ్ అండ్ సప్లైలో మనకి బెనిఫిట్ వస్తుంది, కాంపిటీషన్లో మనం వెళ్ళొచ్చు. అది ఎలా వెళ్ళొచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ చేయండి, మనము త్రూ ఎల్సీ చేస్తున్నాం, అదంతా చేసి అది చేయాలంటే కొద్దిగా మనకు టైం పడుతుంది. ఇక్కడ నుంచి ప్రోడక్ట్ తీసుకెళ్ళేసి అక్కడ పంపించాలి, మరి అక్కడ ఉన్న బయ్యర్, ఫారిన్ కంట్రీలో ఉన్న బయ్యర్ ఎల్సీ ఇవ్వాలి, ఎల్సీ తయారు చేయాలి, బ్యాంక్ నుంచి ఇవ్వాలి మనకి, మనం ఇక్కడ నుంచి మనం ప్రోడక్ట్ పంపించాలి, అదంతా చేయాలి. అదంతా చేస్తే ఏమవుతుంది,
లేట్ అవుతుంది, డిలే అనేది అవుతుంది. కానీ ఒకసారి ఏమవుతుంది, డిమాండ్ అనేది అక్కడ ఫాస్ట్ ఉంటుంది, హై డిమాండ్ ఉంటుంది. అయితే కొంతమంది ఎక్స్పోర్టర్స్ ఏం చేస్తారంటే క్రెడిట్ మీదనే చేసేస్తారు, అంటే తొందరగానే వెళ్ళిపోతుంది, ఇంకా ఎల్సీ అవసరం లేదు, మేము క్రెడిట్ మీద ఇచ్చేస్తున్నాము, క్రెడిట్ మీద ఇచ్చేసి ఆ బిజినెస్ చేస్తామన్నట్టు చెప్తారు. అయితే అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఏం చేస్తారంటే అప్రిషియేట్ చేస్తారు, ఓకే మీరు క్రెడిట్ మీద ఇస్తున్నారు, మాకు ఒక 15 days టైం 20 days టైం ఇస్తున్నారు డబ్బులు పే చేయడానికని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంటే యాక్సెప్ట్ చేసి తొందరగా అది బయ్యర్స్ ఎక్స్పోర్టర్స్ నుంచి తీసుకుంటారు. అక్కడ ఏమవుతుంది క్రెడిట్ మీద పంపించినట్టయితే ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న లోకల్ కాంపిటీషన్కి బీట్ చేసేసి ఆ లోకల్ కాంపిటీషన్లో మనం మన ప్రోడక్ట్ని పంపించగలుగుతున్నాము. కానీ అదే మనము కాదు మేము క్రెడిట్లో ఇయ్యము, ఎల్సీ మీద నీకు కావాలి, ఎల్సీ ఇవ్వాలి మనకి, ఫస్ట్ అంతా ఎల్సీ ఇచ్చిన తర్వాత మేము చేస్తామని చేస్తారు. అది కూడా సేఫే. నేను చెప్పేది ఏంటంటే ఎల్సీలోనే చేస్తే చాలా సేఫ్ బిజినెస్. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్రెడిట్లో కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొన్ని కమోడిటీస్ ఉంటాయి, రైస్ ఉన్నాయి, ఇంకా చాలా పప్పులు ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి తొందర వెళ్ళాలి. ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి ఇప్పుడు కదా, ఆ కూరగాయలు చూడండి, కూరగాయలు ఇక్కడ నుంచి పంపిస్తాము, కానీ మీరు ఎల్సీ ఇవ్వాలి, ఎల్సీ ఇస్తేనే మేము చేస్తామని అన్నాం అనుకోండి. అయితే ఆయన ఇది కూరగాయలు 2 daysలోనే పాడైపోతాయి, 2-3 daysలో పాడైపోతాయి. అది ఎల్సీ తయారు చేసేటప్పుడు ఎంత టైం పడుతుంది, 2-3 days 4-5 days కూడా కావచ్చు. ఆ ఎల్సీ వెళ్ళాలంటే కష్టమవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, క్రెడిట్ మీదనే మొత్తం బిజినెస్ రన్ అవుతుంది. అది ఇండియా అయినా ఇంటర్నేషనల్ అయినా కానీ క్రెడిట్ మీద నడుస్తుంటుంది. అప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ స్కీమ్లో పార్టిసిపేట్ చేస్తే, క్రెడిట్ ఇన్సూరెన్స్ స్కీమ్లో మనము ఈసీజీసీలో పార్టిసిపేట్ చేస్తే ఏమవుతుందంటే, అంటే దీని కూడా ఫీజు అనేది ఉంటుంది, ఫ్రీగా అయితే ఇవ్వరు, ఫీజు ఉంటుంది. అది ఫీ పే చేసేసి ఇంత మేము బిజినెస్ చేస్తున్నాం, ఇంత ఉంది అన్నట్టు పెట్టినట్టయితే దాని మీద ఒక ఇన్సూరెన్స్ కవర్ అనేది ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ కవర్ మీద ఏమవుతుందంటే ఎప్పుడైనా లాస్ అయినప్పుడు కూడా మీకు మీ డబ్బులు మీకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఓకే, అయితే ఈసీజీసీలో నేను కొన్ని పాయింట్స్ చెప్పినాను మీకు. ఇంకా ఇందులో పొలిటికల్ రిస్క్ కవర్ అవుతుంది. ఇంకా మీకు వార్ కావచ్చు, ఇప్పుడు వార్ చూడండి ఎక్కడెక్కడో నడుస్తుంది, యుక్రెయిన్లో వార్ నడుస్తుంది, రష్యాలో వార్ నడుస్తుంది, ఇప్పుడు ఇజ్రాయిల్ సైడ్, ఫలస్తీన్ సైడ్ మొత్తం, లెబనాన్ అక్కడ మొత్తం వార్ జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి పంపించినారు, ఏదైనా వార్ జరుగుతుంది, స్టార్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇలాంటప్పుడు కూడా మీకు ఈసీజీసీ చాలా హెల్ప్ చేస్తుంది. అయితే ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందంటే, మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఈ ఛానల్ యొక్క రీచ్ చాలా తెలుగు వాళ్ళ దగ్గర, చాలామంది దగ్గర వెళ్తుంది. ఓకే, ఆబ్వియస్లీ నాకు కూడా బెనిఫిట్ అవుతుంది, దాంతో నాకు కూడా బెనిఫిట్ అవుతుంది, నా ట్రైనింగ్స్ చాలా సేల్ అవుతాయి. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు జస్ట్ ఆలోచించండి, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు 10-20 years 30 years నుంచి చూడండి, ఎవరైనా మీకు తెలుగులో ఇంత డీటెయిల్గా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇంతకుముందు ఇచ్చి ఉంటే ఇప్పుడు వరకు మన తెలంగాణ కావచ్చు, ఆంధ్ర నుంచి ఎంతో బిజినెస్ పెరిగేది, మన తెలుగు వాళ్ళ బిజినెస్ ఎంతో పెరిగేది. ఆల్రెడీ మన దగ్గర వైజాగ్ పోర్ట్ ఉంది, కాకినాడ పోర్ట్ ఉంది, మన దగ్గర చెన్నై దగ్గరనే ఉంది. అంతా ఉన్నా కానీ, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కానీ మీ చుట్టుపక్కల చూడండి ఎంతమంది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఎందుకంటే కరెక్ట్ ప్రాపర్ ట్రైనింగ్ ఎవరికి దొరకడం లేదు. ఏదో ఇక్కడక్కడ నేర్చుకొని కొంతమంది చేసుకుంటున్నారు, కానీ చాలా మ్యాక్సిమం మందికి దొరకడం లేదు. కాబట్టి రిస్క్ ఎందుకు బేర్ చేయాలని చాలామంది చేయడం లేదు. అలాగే మీరు ఇప్పుడు నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నా ఛానల్ రీచ్ అవుతుంది చాలామంది దగ్గర, ప్లస్ వాళ్ళకి బెనిఫిట్ ఉంది, చాలామందికి బెనిఫిట్ అవుతుంది మన తెలుగు వాళ్ళకి. అలాగే నా బెనిఫిట్ కూడా పెరిగింది అనుకోండి, నేను కూడా ఇంకా చాలా ప్రొడక్టివ్గా మీకు హెల్ప్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని పాయింట్స్ మీద మాట్లాడతాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఓకే, సెల్లర్స్ సప్లయర్స్ నుంచి ఏమేమి చూడాలి నేను కొద్దిగా డిస్కషన్ చేస్తాను వేరే వీడియోలో. ఆ వీడియో కూడా చూడండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.